హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ టెక్కీ. ఈ రోజు వీడియోలో మనం జావాస్క్రిప్ట్‌లో ఉన్న కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో ఉన్నటువంటి ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి, ఇఫ్, ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్ గురించి, స్విచ్ స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్. ద ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే మనకి ఆ ఇఫ్ స్టేట్మెంట్ పక్కన కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో, అప్పుడు మాత్రమే మనకి ఆ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్ x ఈక్వల్స్ టు 100 అని ఇస్తాను. ఓకే. నాకెప్పుడైతే ఈ x వాల్యూ అనేది 100 ఉంటుందో, అప్పుడు నేను ఆ x వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇఫ్ x 100. ఓకే. ఇక్కడ మనం x యొక్క వాల్యూని చెక్ చేస్తున్నాం. 100 కాదా అని. కండిషన్ అనమాట అది. సో, ఇప్పుడు x వాల్యూ అనేది 100 అయితే అప్పుడు నేనేం చేస్తానంటే కన్సోల్ లాగ్ x వాల్యూ ఈస్ 100 అంటున్నా. ఓకే. చూసారు కదా! మనకెప్పుడైతే x వాల్యూ 100 వస్తుందో, అప్పుడు మాత్రమే మనకి x వాల్యూ ఈస్ 100 అని వస్తుంది. అప్పుడు నేను ఈ 100 ఉంది కదా! దీన్ని 60కి పెడతాను. చూసారు కదా! మనకి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకు? ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి. సో, ఇఫ్ స్టేట్మెంట్‌లో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, అప్పుడు మాత్రమే ఈ బ్లాక్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వన్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ అండ్ అనదర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్స్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. ఓకే. సో, ఈ ఇఫ్ పక్కన బ్రాకెట్స్ ఉన్నాయి కదా! దీనిలో ఉన్న కండిషన్ ట్రూ అయిందనుకోండి. అప్పుడు మనకి ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x ఈక్వల్స్ టు మళ్ళీ 100 అని ఇస్తాను. ఓకే. సో, ఇఫ్ x ఈక్వల్స్ టు 100 అనుకోండి. అప్పుడు నేను కన్సోల్ లో లాగ్ x వాల్యూ ఈస్ 100 అని ఇస్తా. ఎప్పుడైతే ఈ x వాల్యూ 100 లేదో, ఇప్పుడు నేనేమని ప్రింట్ చేయాలనుకున్నా అంటే x వాల్యూ ఈస్ నాట్ 100 అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ నేను 80 అని పెట్టా. ఇక్కడ మనకేమి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కానీ నాకు ఎప్పుడైతే ఈ x వాల్యూ అనేది 100 కాదో, అప్పుడు నేను ఎల్స్ కన్సోల్ లాగ్ x వాల్యూ ఈస్ నాట్ 100 అని ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. చూసారు గదా! ఇప్పుడు మనకి x వాల్యూ 100 కాదు. కాబట్టి మనకి x వాల్యూ ఈస్ నాట్ 100 అని వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ x వాల్యూ 100 అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిద్ది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిద్దో అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిద్ది. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్, ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్. ద ఇఫ్, ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. ఎప్పుడైతే మనం మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేయాల్సి వస్తుందో, అప్పుడు మనం ఈ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఎప్పుడైతే మనకి ఈ ఇఫ్‌లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అవుతుందో, అప్పుడు మనకి ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ ఇఫ్ స్టేట్మెంట్‌లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే నెక్స్ట్ మనకి ఎల్స్ ఇఫ్‌లో ఉన్న కండిషన్‌ని చెక్ చేస్తదనమాట. ఎప్పుడైతే ఈ ఎల్స్ ఇఫ్‌లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అవుతుందో, అప్పుడు మనకి ఈ ఎల్స్ ఇఫ్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఇఫ్, ఎల్స్ ఇఫ్ రెండిట్లో ఉన్న కండిషన్స్ అనేవి ఫాల్స్ అవుతాయో, అప్పుడు మనకి ఈ ఎల్స్ బ్లాక్ అనేది కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ x ఈక్వల్స్ టు 100 అనే ఇచ్చాను. ఓకే. సో, ఇఫ్ x ఈస్ గ్రేటర్ థాన్ 100. ఓకే. ఎప్పుడైతే x వాల్యూ అనేది గ్రేటర్ థాన్ 100 ఉంటే, అప్పుడు నేను కన్సోల్
long x value is గ్రేటర్ దాన్ 100 అని ఇస్తాం. ఓకే. మనకిక్కడ x వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 100 ఉందా? లేదు. అందుకే మనకి ఈ బ్లాక్‌లో ఉన్న కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఎల్స్ ఇఫ్ x ఈ ఈక్వల్స్ టు 100 ఎప్పుడైతే x వాల్యూ 100 అయితుందో అప్పుడు నేను కన్సోల్ లాగ్ x వాల్యూ ఈజ్ 100 అని ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. చూసారు కదా! ఇప్పుడు మనకి ఈ x వాల్యూ అనేది 100 ఉంది. కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ. ఏది ఎల్స్ ఇఫ్‌లో ఉన్న కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది ట్రూ అయింది. అందుకే మనకి ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ 100 ఉంది గదా! ఆ వాల్యూని 80కి మార్చేస్తాను. 80కి చేంజ్ చేసినప్పుడు ఏంటి మనకి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అలాగే ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది గూడా ఫాల్స్ అయింది. సో, ఈ ఇఫ్, ఎల్స్ ఇఫ్ కండిషన్స్ 2 ఫాల్స్ అయితే మనకి ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కన్సోల్ లాగ్ ఎక్స్ వాల్యూ ఈస్ నాట్ 100. ఓకే. సో, ఎక్స్ వాల్యూ అనేది ఈస్ నాట్ 100. సో, మనకి ఎక్స్ వాల్యూ అనేది 100 కాదు. అందుకే మనకి ఈ ఇఫ్ కండిషను ఫెయిల్ అయింది. అలాగే ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ గూడా ఫెయిల్ అయిందన్నమాట. సో, ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. అందుకే మనకి ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. సో, ఇలా మనం ఎప్పుడైతే మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఈ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ద లాస్ట్ వన్ వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్. ద స్విచ్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి మనకిది డిఫరెంట్ యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్ ఆహ్, డే ఈక్వల్స్ టు 3 అని తీసుకున్నాను. ఓకే. డే ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. సో, స్విచ్ కేస్ యూజ్ చేస్తానిక్కడ. స్విచ్ సో, ఇక్కడ మన ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే, మనకిక్కడ వేరియబుల్ డే ఏదైతే ఉందో, అది మన ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. సో, ఇప్పుడు కేస్ 1 ఓకే. కేస్ 1 ఏంటంటే, ఇప్పుడు మనకి డే అనేది 1 అయితే ఓకే. ఇప్పుడు మనకి డే అనేది 1 అయితే, అప్పుడు నేనేం చేస్తానంటే కన్సోల్ లాగ్ మండే అని. సో, మనకి కేస్ అనేది 1 కాదు. అందుకే మనకి మండే అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఈ డేని 1కి చేంజ్ చేస్తా. చూసారు కదా! మనకి మండే అనేది ప్రింట్ అయింది. సో, ఇక్కడ నేను 2 పెట్టా రాదు. 3 పెట్టాను రాలేదు. ఓకే. ఇప్పుడు మన కేస్ 2. సో, కేస్ 2 ఏంటంటే లాగ్ ట్యూస్‌డే. ఓకే. ఎప్పుడైతే మనకి ఈ డే అనేది 2 అవుతుందో, అప్పుడు మనకి ట్యూస్‌డే రావాలి. ఓకే. ఇక్కడ మనకి డే ఏంటి 3 అందుకే మనకి ట్యూస్‌డే రాలేదు. ఇప్పుడు నేను ఈ 3ని 2కి చేశాను. చూసారు కదా! మనకి ట్యూస్‌డే అనొచ్చింది. ఎందుకు? మనకిక్కడ కేస్ ఏంటి? కేస్ మనం వాల్యూ ఏ కేస్ వాల్యూ చెక్ చేస్తున్నాం? 2 అనే వాల్యూ చెక్ చేస్తున్నాం అన్నమాట. సో, ఎప్పుడైతే మన ఈ ఎక్స్‌ప్రెషన్ ఉన్న వాల్యూ, ఈ కేస్ చెక్ చేస్తున్న వాల్యూ అనేది ఒకటవుతుందో, అప్పుడు మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే. హోప్ మీ అందరికీ జావాస్క్రిప్ట్‌లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది సబ్స్క్రైబ్ బటన్.